2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. మనతో పాటు ఉన్నారు వైదిక ఆస్ట్రాలజర్ ఉమా గారు. ఈ అక్టోబర్ మాసంలో ఎస్పెషల్లీ గురు మార్పిడి వల్ల ద్వాదశ రాశుల వారికి అనేక రకాల విభిన్నమైన మార్పులు చూడబోతున్నాము అని చెప్తూ ఉన్నారు. ఇంతకీ ఆ మార్పులేంటి, ఎస్పెషల్లీ దాని ప్రభావం ఏ విధంగా ఉంటుంది ఒక్కొక్క రాశి మీద, దీని గురించే ఈరోజు మనకి క్లియర్గా విశ్లేషణ ఇవ్వడానికి ఉమా గారు ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. ధనుసు రాశి వారికి ఈ గురు మార్పిడి వల్ల ఎలా ఉండబోతుంది, ఎన్ని రోజులు దీని ఎఫెక్ట్ అనేది ఈ రాశి మీద ప్రభావం పడే అవకాశం ఉందంటారు, ఏ సందర్భాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు ఉమా గారు? తప్పకుండా అండి. ధనస్సు రాశి అనేటువంటి ద ఒరిజినల్ 9th హౌస్ అండి. మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం వరకు ఈ యొక్క ధనస్సు రాశిలో సంచారం జరుగుతూ ఉంటాయి నక్షత్రాలు. అయితే వీళ్ళకి ఏంటి అంటే ఈ గురు అనేటువంటి ప్లానెట్ ఇప్పటి వరకు వీళ్ళకి బలమై 7వ స్థానంలో మిథునంలో వీళ్ళకి రాజయోగాన్ని కల్పిస్తూ ధన సమస్యలను తీర్చే విధంగా, ఉద్యోగ అవకాశాలు ఇచ్చే విధంగా, రుణబాధలకు ఉపశమనం కలిగించే విధంగా ఎంతో గొప్పగా సహాయపడినప్పటికీ కూడా ఈ సెప్టెంబర్ 28వ తారీఖు దగ్గర నుంచి డిసెంబర్ 27వ తారీఖు వరకు ఈ గురు అనేటువంటి ప్లానెట్ మిథున రాశిలోంచి కర్కాటక రాశిలోకి సంచారం చేయడం వల్ల, అది 8వ స్థానం వీళ్ళకి అవ్వడం వల్ల అష్టమ గురుడు అంటాము. చోరాగ్ని నృపభీతిశ్చ గాత్ర గాంభీర్య నాశనం అని శాస్త్రం చెబుతోంది. అంటే ఏమిటి అంటే చోర అంటే దొంగతనం అండి. వీళ్ళ యొక్క వస్తువులు కానీ, వీళ్ళ యొక్క జాబు కానీ, వీళ్ళ యొక్క శక్తి కానీ, వీళ్ళ యొక్క డబ్బు కానీ ఏదైనా సరే వీళ్ళ నుంచి విడిచిపెట్టి వెళ్ళే అవకాశములు కానీ, వేరే వాళ్ళు లాక్కునేటువంటి అవకాశములు కానీ ఎక్కువగా ఉంటాయి. దొంగల విషయంలో, ఇలాంటి చోర విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి, భద్రంగా ఉండండి. చోరాగ్ని నృపభీతిష్ట అంటే అగ్ని అనేటువంటి చూస్తే ఎలక్ట్రిక్ షాక్స్ కానీ, వాహన ప్రమాదములు కానీ, ధన నష్టం కావడం కానీ, లేకపోతే ఏదైనా గాయాలు అవ్వడం, హెల్త్ ఇష్యూస్ అనేటువంటివి రావడం కానీ, మానసికమైనటువంటి అలజడి, ఒత్తిడి రావడం కానీ ఎక్కువగా జరిగే అవకాశములు ఈ ధనస్సు రాశి వాళ్ళకి ఈ 90 రోజుల్లో ఖచ్చితంగా ఉంటాయమ్మా. ఇదే కాకుండా రాజకోపము అని శాస్త్రం చెబుతోంది. నృపభీతిష్ట అంటే ఏంటి అంటే రాజకోపము అంటే ఎక్కడైతే వీళ్ళు పని చేస్తూ ఉంటారో అక్కడ ఉన్నటువంటి అధికారి వల్ల కానీ, అక్కడ ఉన్నటువంటి పై వాళ్ళు బాస్ కానీ, లీడర్ కానీ, వీళ్ళ నుంచి ఒక తెలియనటువంటి ప్రెషర్ కావచ్చు, లేకపోతే ఒక అవమానం కావచ్చు, ఇలాంటివన్నీ ఎదురయ్యే అవకాశాలు వీళ్ళకి కనబడుతూ ఉన్నాయమ్మా. గాత్రగాంభీర్య నాశనం అంటే ఏంటి అంటే భయం కలుగుతుంది, దేహకాంతి తగ్గడం, తేజస్సు అనేటువంటిది హీనం అవ్వడం, శరీర హెల్త్ ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయండి. ఈ హెల్త్ అనేటువంటిది పాడైపోతుందేమో అన్న మానసిక ఒత్తిడి ఇంకా ఎక్కువ ఉంటుంది. భయం వేరు, ఆరోగ్య సమస్యని ఎప్పుడైనా దాటచ్చు, కానీ భయం ఉన్నప్పుడు అది దాటే ప్రసక్తే ఉండదు. సో ఆ భయము అనేటువంటిది, ఆందోళన, మనోవిచారము అనేటువంటిది విపరీతంగా పెరుగుతాయి. గాత్రగాంభీర్య నాశనం అంటే అప్పటి వరకు ఒక పని చెప్తే అన్ని పనులు పూర్తయ్యేటువంటి వీళ్ళకి అక్కడి నుంచి వీళ్ళ యొక్క పటుత్వం తగ్గే అవకాశం 90 డేస్ ఉంటాయండి. అవమానం పడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయమ్మా. వివాహాది శుభ కార్యక్రమాలన్నీ ఎదర పెట్టుకున్నాము, వివాహం కుదిరింది ఇప్పుడిప్పుడే అనుకుంటే ఈ 90 రోజుల్లో కాస్త జాగ్రత్తగా రిలేషన్ విషయంలో సంబంధం పాడవకుండా జాగ్రత్త పడాలి. అష్టమంలో గురుడు అంటే కాస్త వివాహానికి వ్యతిరేకం కాబట్టి వివాహ విషయాల్లో, వివాహ ప్రసక్తి విషయంలో కాస్త డిలే అయ్యే అవకాశములు కానీ, పోస్ట్ పోన్ అయ్యే అవకాశములు కానీ ఉంటాయి. సంతాన విషయంలో సంతాన ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి నిరాశ, నిస్పృహలు అనేటువంటివి కనబడే అవకాశం కనబడుతోంది. మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడండి. ఎందుకు అంటే అష్టమంలో గురుడు కాబట్టి మీతో ఒక మాట మాట్లాడించి దానికి మీరు కట్టుబడేలా చేసి దాని ద్వారా ధన నష్టం కలిగేలా చేస్తారు. జనరల్లీ సంతకాలు, హామీలు, సహాయాలు, దానాలు ఇలాగే జరుగుతూ ఉంటాయి. కాబట్టి మాట్లాడేటప్పుడు, మాట ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. కటువుగా మాట్లాడవద్దు, చాలా జాగ్రత్త పడాలి. శ్రమ, వృధా ప్రయాసలు, వృధా ప్రయాణాలు అనేటువంటివి కనబడుతూ ఉన్నాయి. ఎంత కష్టపడినా రిజల్ట్స్ అనేటువంటివి లేకపోవడం, కష్టపడాల్సిన పరిస్థితులు రావడం కానీ, ప్రయాణాల్లో ఆటంకాలు, ప్రయాణాల్లో ప్రమాదాలు, వాహన ప్రమాదము అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి చాలా కేర్ఫుల్గా, జాగ్రత్తగా వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు శకునం చూసుకుని ముందుకు వెళ్ళడం చాలా మంచిదమ్మా. ఇదే కాకుండా ధనస్సు, మకరం, కుంభం, ఈ కుంభరాశిలో శని రాహుల యొక్క కలయిక అక్టోబర్ 10వ తారీఖు తర్వాత కనబడుతోంది. దీనివల్ల ఏంటి అంటే పనులన్నీ విజయవంతంగా పూర్తయ్యేటువంటి యోగం ఇక్కడ శని ఇచ్చినప్పటికీ కూడా సిబిలింగ్స్ విషయంలో, సోదరీమణుల విషయంలో కాస్త
ఒడిదుడుకులు తలెత్తే అవకాశాలు కనబడుతున్నాయి. సో దీనివల్ల ఏంటి అంటే డబ్బు విపరీతంగా ఖర్చు అవ్వడం లాంటివి ఎక్కువగా కనబడుతున్నాయి అని చెప్పొచ్చు. అండ్ ధనస్సు రాశి వాళ్ళకి మనం చూసుకుంటే కనుక రవి, బుధ, కుజ అనేటువంటి 3 ప్లానెట్స్ 3 కూడా 11th హౌస్లో సంచారం జరుగుతోందండి. దీనివల్ల లాభాలు అనేటువంటివి చూసే అవకాశాలు, సకాలంలో పనులు పూర్తవ్వడం కూడా రవి, బుధ, కుజగ్రహాల వల్ల కలుగుతోంది. ఈ గురుబలం ఒక్కటి తగ్గింది కాబట్టి ఎక్కడా కూడా చాయిస్ తీసుకోకుండా ఈ గురుబలాన్ని పెంచే ప్రయత్నం చేయండి. గురువారం నాడు కుక్కలకి ఆహారం పెట్టడం కానీ, గురు చరిత్ర పారాయణ చేయడం కానీ, లేకపోతే గోసేవ చేయడం కానీ, కేజింపావు శనగలు పసుపు రంగు వస్త్రంలో మూటకట్టి దానంగా ఇవ్వడం కానీ చేయండి. అద్భుతమైన ఫలితాలు కనబడతాయి. ఇదే కాకుండా ధనుస్సు రాశి వాళ్ళకి 9వ స్థానంలో శుక్రగ్రహ సంచారం అనేటువంటిది యోగిస్తోందమ్మా. కానీ అక్కడ శుక్రుడు నీచ స్థితిలో ఉన్నారు కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి విషయాల్లో అంటే ఉమెన్ అయితే ఇంట్లో అత్తగారితో చాలా జాగ్రత్తగా ఉండాలి, లేదా ఎనీ ఉమెన్తో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉమెన్కి గైనిక్ ఇష్యూస్ అనేటువంటిది వచ్చే అవకాశాలు ఉంటాయండి. శుక్రుడు నీచ స్థితిలోకి వెళ్ళారు కాబట్టి. ఐదర్ మెన్ అయితే కూడా కలత్ర దోషం, ఇద్దరికి భార్యాభర్తల మధ్యలో ఒడిదుడుకులు ఎక్కువగా కనబడతాయండి. ధనస్సు రాశి వాళ్ళకి గురుబలం తగ్గినా సరే 11th హౌస్లో రవి, బుధ, కుజగ్రహాలు సంచారం చేయడం వల్ల రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది అని చెప్పచ్చు. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి స్వల్పంగా అవమానం ఎదురైనా మంచి అభివృద్ధి అనేటువంటిది కనబడుతుంది. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి వ్యాపారం చాలా బాగుంటుంది. మంచి లాభాలు చూసే అవకాశము ధనుస్సు రాశి వాళ్ళకి కనబడుతున్నాయమ్మా. అంటే ఎలా ఉమాగారు మీరు అన్నట్టుగానే ఇంకా ఎవరికైనా కూడా దీనికి సంబంధించి ఇంకా కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకున్నా, వాళ్ళు ఎదుర్కొనే సమస్యలకి ఎవరైనా కూడా వేదిక్ ఆస్ట్రాలజీ పరంగా ఒక పరిష్కారం తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా ఉంటుంది? ఎవరైనా సరే అమ్మా, అలాంటి వాళ్ళు ఉంటే మీకు కింద కనిపించిన నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. తప్పకుండా మీ జాతకాన్ని చూసిన తర్వాత గోచార గ్రహచారములు 2 సమన్వయం చేస్తూ ఏదేమి దోషాలున్నా శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ ఉమాగారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.